ఇది స్విగ్గీలో ఆర్డరు నైట్ వచ్చింది. నైట్ 10:30 తర్వాత వచ్చింది. ఒక పులిహోర, ఒక వైట్ రైస్ వచ్చింది. వైట్ రైస్ అయితే లేదు. వైట్ రైస్ ఉండదు. అప్పటికప్పుడే వండిస్తాం. కానీ అప్పటికప్పుడు వండించాలంటే వైట్ రైస్ అది అయ్యే పని కాదు. కానీ నేను మాత్రం ఇంకా బయట అలాగే తిని ఇంట్లో అలా తింటే బాగుండదని నేను ఇంకా నూనె ఎక్కువైతుంది అంటున్నారని చూసుకుని కొలుసుకుని వేసుకుంటున్నా. అంటే నేను ఆయిల్ చాలా తక్కువే వేస్తానన్నమాట. కాకపోతే ఆర్డర్ వచ్చిందన్న టెన్షన్ లో వాళ్ళు 10 నిమిషాల మించి ఉండరు, మనకు టైం ఇవ్వరు కాబట్టి టెన్షన్ లో ఏదో పడిపోతది. దాన్ని ఇంట్లో అయినా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అందువల్ల నేను ఎన్ని నిమిషాల్లో చేస్తున్నానని మీకు తెలియటం కోసం ఆ పొరపాటు కావాలని వేసింది కాదు, అది పొరపాటు జరిగింది. అది పొరపాటు అని మీకు తెలియడం కోసం నేను టైమింగ్స్ పెట్టుకుని చేశాను అనమాట. మీకు టైం కూడా కనిపిస్తుంది, చింతపండు పులిహోర ఎన్ని నిమిషాల్లో చేశాను అనేది. తర్వాత రైస్ కూడా 12 నిమిషాలు పట్టింది వండటానికి. అప్పటికప్పుడు వండి ఇస్తాం అనమాట రైస్. ఎందుకంటే మనం హోటల్స్ లో రెస్టారెంట్ లో అయితే వండేసుకుని పెట్టుకుంటారు, ఇచ్చేస్తారు. మనకు అట్లా కాదు, ఎన్ని ఆర్డర్లు వస్తాయో మనకు తెలియదు. అసలు అసలు రైస్ వండి పెట్టుకుంటే అసలు ఆర్డర్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఆ రైస్ అంతా మనకు వేస్ట్ అవుతుంది. అందుకనే రైస్ కూడా నేను ఆర్డర్ వచ్చిన తర్వాతే అప్పటికప్పుడు వండిస్తున్నాను అనమాట. మీకు తెలియటం కోసం, నేను ఎలా వండుతున్నాను అనేది తెలియటం కోసం ఇట్లా వండి చూపించి పెడుతున్నాను. ఇట్లా అయితే ఎవరు పెట్టరు. నేను రిస్క్ చేస్తున్నాను. నా ఓపి తగ్గట్టు నేను రిస్క్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక అమ్మను కాబట్టి నేను మంచి ఫుడ్ ఇవ్వటానికే చూస్తా. చూస్తా నేను ఎలా పెట్టలేను, నా వల్ల కాదు కూడా అలా. అందుకే నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో సేమ్ బయట కూడా నేను అలాగే ఇవ్వటానికి ప్రయత్నిస్తాను అనమాట. అది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా అర్థం చేసుకుంటారని. ఎందుకంటే మీకు తెలుసు, ఒక ఫ్యామిలీలో ఒక కూర అందరికి నచ్చదు. మరి బయట ఇంత జనాలకు వండినప్పుడు అది 100% నచ్చదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కరికి ఒక్కోలా నచ్చుద్ది, ఒక్కొక్కరికి ఒక్కోలా నచ్చుద్ది. కానీ ఇంతమందిని మేనేజ్ చేసి వండటం అనేది అది అంతే. అందరికీ నచ్చాలని కూడా ఉండదు. మన ఫుడ్, ఇంటి ఫుడ్ ఇష్టపడే వాళ్ళు కొనుక్కుంటారు. అది అందరూ తింటారని, తినగలుగుతారని కూడా నేను అనుకోను. ఎందుకంటే మన ఇంట్లో నలుగురికే మనం 4 రకాలు వండుతాం. కానీ అంతమందికి అన్ని వండాలంటే రోజంతా ఎంత కష్టం. కష్టాన్ని గుర్తించిన వాళ్ళైతే అలా కామెంట్స్ పెట్టరు అని నా అభిప్రాయం. కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా నేను తప్పు పట్టను. ఎందుకంటే చిన్నతనం తెలియక ఏదో పెడతా ఉంటారు. ఒకళ్ళు ఒకళ్ళు అన్నారనమాట, నీకు ఎవరిస్తారు రేటింగులు అని. అది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ మాట్లాడింది తెలుసుకుని కొంచెం పెద్దవాళ్ళైతే నీకు అంట, అది మర్యాద కాదు కదా. కొంచెం పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో తెలుసుకుని మాట్లాడితే బాగుంటదని నా అభిప్రాయం. లేదు వాళ్ళు మేము అంటామంటే అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేం. పెద్దవాళ్ళు అనకూడదని కొంచెం తెలుసుకుంటే మంచిగా ఉంటది. నేను ఇన్నేళ్ల నుంచి అందరి చూస్తున్నాను, నేను ఎవరికి ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా నేను పెట్టలేదు. ఊరికనే ఒకళ్ళ మాత్రం ఎవ్వరు అనకూడదు. అది మనకు, అది దేవుడు క్షమించడు. అనకూడదు అసలు ఎవరిని. మన ఉత్తి పుణ్యానికి ఒకళ్ళు అనేది అనకూడదు. ఇప్పుడు నేను కష్టం చేస్తున్నాను అంటే నువ్వు ఊరికనే చేయట్లేదు కానీ అది కూడా అనొచ్చు. కానీ నేను ఊరికే ప్రస్తుతానికైతే ఊరికేనే చేస్తాను. ఎందుకంటే నాకు 1 రూపాయి వచ్చింది లేదు. ఊరికే అయినా నేను చేస్తా. ఎందుకంటే అది నాకు ఇష్టం, నా హాబీ. నాకు చేయాలంటే ఇష్టం అనమాట అది. నేను ఎంతమందికైనా పెట్టినా అది నాకు పుణ్యం. నేను వంట అనేది చేసి పెడుతున్నానంటే అది నా అదృష్టం అనుకుంటా, నా పుణ్యం అనుకుంటా. తింటున్నారంటే ఒక అమ్మ బిడ్డలకు పెట్టినట్టే కదా. అదేం తప్పు కాదు. అది నేను అసలు అది ఆలోచించను. క్వాలిటీ విషయంలోకి వస్తే నేను రాజీ పడను. క్వాలిటీ అయితే నేను మంచిగా ఇస్తా. నేను ఆ పల్లీలు కానీ నెంబర్ 1 క్వాలిటీ పల్లీలు, మొత్తం అంతా అన్ని క్వాలిటీలే. ఇప్పుడు నాకు చెప్పాలంటే నాకు ఇప్పటి వరకు మొత్తం నాకు లాభమే 1 రూపాయి రాలా. నేను పెట్టిన సరుకులు, నేను ఎన్ని వేలు పెట్టాను పెట్టుబడి, నేను సరుకులు ఎన్ని కొనుక్కొచ్చుకున్నాను, అదంతా నాకు లాసే. చింతపండు కూడా నేను ఈ జెప్టోలో ఇట్లా పెద్ద పెద్ద వాటిలో ఆర్డర్ చేసుకుంటాను. నేను షాప్కి వెళ్ళి కూడా తెచ్చుకోవాలి. అది ఎంత ఉంది, 180 రూపీస్ ఉంది చింతపండు, ½ కేజీనే. అంత క్వాలిటీ పెడతాను అన్నమాట నేను. రైస్ కూడా 60 రూపీస్ రైస్. అట్లా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ప్లేట్ మీల్స్ బయట ఎక్కువ వస్తది, ఎక్కువ రావచ్చు. కానీ నీకు అన్నం ఆర్డర్ వచ్చినప్పుడు వండి ఇచ్చేది ఎవరు? అది నేను ఛాలెంజ్ చేస్తా. ఆర్డర్ వచ్చినప్పుడు అన్నం వండి ఇచ్చేవాళ్ళు ఎవరు? నేను అది అది నేను ఛాలెంజింగ్ గా తీసుకుంటా. మీరు నా ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేస్తే చెయ్యండి. నాకు పోటీ పెట్టినా పర్వాలా. నా ఎన్ని నిమిషాల్లో వండుతారు అని నాకు పోటీ పెట్టినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కష్టాన్ని గుర్తించాలి. ఒక మనిషి ఒక మనిషికి కష్టం గుర్తించాలి.
ఇప్పుడు ఇంట్లో నలుగురు కొండాలంటే మనం పొద్దున్నుంచి మధ్యాహ్నం వండుకుంటా అలసిపోయినట్టు అయిపోతే అమ్మో వండలేము అనిపిస్తుంది. అలాంటిది నేను ఇంతమందికి రోజంతా ఆర్డర్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు వండి వారుస్తున్నానంటే అది ఎంత ఎంత పని ఉంటుందో ఆలోచించండి. అట్లా పని విలువ తెలిసిన వాళ్ళు మాత్రం అనరు. అదైతే నాకు చాలా బాధ అనిపించింది. నీకెవరిస్తారు రేటింగ్? నాకు ఇచ్చారు రేటింగ్. నాకు షాపులో ఉన్నప్పుడు అందరూ రేటింగ్ నాకు 5 రేటింగ్ వచ్చేది. నా చికెన్ కర్రీకి కానీ నాకు మీల్స్ కానీ 5 రేటింగ్. సికింద్రాబాద్ లో తృప్తి రెస్టారెంట్ అడగండి మీరు. ఇప్పుడు అంటే నేను తీసేశానంటే కారణం ఉంది తీయటానికి కూడా. తీసేసి సామాను అన్ని అమ్మేశానంటే నాకు కారణం ఉంది తీసేయడానికి. ఎందుకంటే మా వారు నేను చేసుకునేవాళ్ళం. మా వారు లేనప్పుడు నేను ఒంటరిగా ఒక ఆడ మనిషి మగ తోడు లేకుండా చెయ్యాలంటే అది ఎంత వర్క్ వచ్చినా సరే భర్త తోడు లేకుండా చేయటం అనేది అసలు జరగని పని బయట. ఒంటరిగా చేయలేం, చేయకూడదు కూడా. ఆ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అవంతా నేను తీసేసా అందుకే. పోతే పోయిందని తీసేసా. లేకపోతే నా రెస్టారెంట్ బాగా పేరొచ్చింది. ఆంధ్ర మీల్స్ ఎక్కడ అని ఎతుక్కుంటా వచ్చేవాళ్ళు. 1 ఇయర్ లోనే అసలు ఎంత పేరు వచ్చింది. క్వాలిటీ ఫుడ్ ఇస్తాను. మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా. అది ఎవరిష్టం వాళ్ళది. కొనుక్కోమని నేను బలవంతం చేయను. నాకు వచ్చే కస్టమర్స్ నాకు వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మేము పెట్టున్నాం కాబట్టి పాత కస్టమర్స్ కూడా ఇప్పుడు ఒక పులిహార కొన్నారు. నేను డైలీ పులిహార చేస్తున్నాను. నచ్చితేనే కదా వస్తారు. నచ్చపోతే రారు కదా. నాకు పాత లిస్ట్ చూసుకుంటే నాకు నాకు మంచి రేటింగ్ ఇప్పుడు కాదు, మేము 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మేము పునుగులు, బజ్జీలు, చట్నీలు, పకోడీలు మొత్తం. చట్నీలు ఎవరన్నా పోటీకి వచ్చినా కూడా పోటీకి నిలబడేవాళ్ళు కాదు మా ముందు. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు చట్నీలు మార్చేసేదాన్ని. నేను మా చట్నీలకు అలవాటు పడ్డవాళ్ళు అసలు చాలా దూరం 7 కిలోమీటర్ నుంచి బస్సులు ఎక్కి మరీ వచ్చేవాడు మా దగ్గర తినడానికి పునుగులు కానీ బజ్జీలు కానీ. కాకపోతే నేను అక్కడ ఉండేవాళ్ళం కాదు. మా పిల్లలు ఆయన చేసుకునేవాళ్ళు. నేనైతే ఇంట్లో నుంచే అన్ని చట్నీలు, పిండిలు అన్ని చేసి పంపించేసేదాన్ని. వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. నేనైతే వాళ్ళ దగ్గర ఉండేదాన్ని కాదు. ఇంట్లో వర్క్ వరకే నాది. అంటే నేను ఎప్పుడు వెనకే ఉంటా, ఎదరుండను. ఎదరంతా నడిపించేది మా వారు అనమాట. మా వారు, నా పిల్లలు. అంత కష్టపడుకున్నాం మేము. హోటల్ పని అంటే మామూలు విషయం కాదు. మేము 18 ఏళ్ళు కష్టపడ్డాం. 18 సంవత్సరాలు కష్టపడితే ఇది వచ్చింది. కానీ ఇప్పుడు నాది చెప్పాలంటే రిటైర్డ్ అయ్యి నేను రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకు చేస్తున్నానంటే దానికి ఒక కారణం కూడా ఉంది. అది నేను తర్వాత చెప్తా ఎందుకు చేస్తున్నాను అనేది. దానికి కారణం ఉంది. అడిగితే చెప్తా, మెసేజ్లు పెట్టు ఎందుకు చేస్తున్నావు అనేది నేను చెప్తా. హోటల్ ఎందుకు పెట్టట్లేదో కూడా అది కూడా చెప్పాను కదా. హోటల్ పెడితే రోజంతా అక్కడ ఉండిపోవాలి. ఆ రిస్కులు నేను ఇప్పుడు పడలేను. నేను ఇంట్లో ఎన్ని వస్తే చాలు. నాకు ఒక 10 వచ్చినా చాలు, 15 వచ్చినా చాలు. నాకు బతకటానికి నాకు వస్తుంది చాలు. నాకు ఇంకా పెద్ద పెద్దగా సంపాదించాలని లేదు. నా వంట ఒక 10 మంది తిని మెచ్చుకుంటే చాలు నాకు. నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా అనలేదు. నా పని నేను చేసుకుంటూ పోతున్నా. కానీ చేసుకున్నారు పాపం. చాలా మంది చేసుకున్నారు. అంటున్నారంటే ఉంటారు. అది అలా వాళ్ళకి హాబీ అన్నమాట. ఏదో అనేస్తున్నాం. అవతలోళ్ళు పెద్దోళ్ళా? అనొచ్చా? అవన్నీ చూడకుండా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారుగా. అందరూ అనరు. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు నాకు. చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. బాగా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. చూడండి ఆ పావదకు